పంది తమ్ముడు. అనగనగా ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఎప్పుడూ శుభ్రంగా ఉండేవాడు కాదు. ఒంటి నిండా మురికి, చొక్కా నిండా మరకలు, ఎంత మంచి బట్టలు వేసుకున్నా క్షణంలో తోళ్ళయ్యేవి. సరిగ్గా మొహం కడుక్కోడు, నీళ్ళు అసలే పోసుకోడు. ఒకరోజు వాడి గదిలోకి ఒక దేవత వచ్చింది. చూడు నీ గది ఎట్లా ఉందో, నేల నిండా దుమ్ము, ఎక్కడ చూసినా పుస్తకాలు, పక్క నిండా కాళ్ళతో తొక్కిన బురద. చిచి, నీ గది బాగు చెయ్యాలి. నువ్వు కాసేపు బయటకు పోయి నీ అన్నతో ఆడుకో అంది దేవత. నాకు అన్న లేడు అన్నాడు అబ్బాయి. లేకే ఉన్నాడు, నీకింకా తెలియదు. నీకు వాడు తెలియకపోయినా వాడికి నువ్వు తెలుసులే. బయటకు పోయి దొడ్డివాకిట్లో నిలబడు, వాడే కనిపిస్తాడు అని అంది దేవత. అన్నీ అబద్ధాలే అంటూ ఆ అబ్బాయి దొడ్డివాకిట్లోకి వెళ్ళి నిలబడ్డాడు. కాసేపటికి పక్కనున్న చెట్ల మీద నుంచి ఒక ఉడత అబ్బాయి పక్కగా వచ్చింది. ఉడతా ఉడతా, నువ్వేనా మా అన్నవు అని అడిగాడు అబ్బాయి. ఇంకా నయం, నేను చూడు ఎంత శుభ్రంగా ఉన్నానో, నా గూడు చూడు, నా పిల్లలను చూడు, మేము నీ మాదిరిగా మురికిని సహించం అని ఉడత చెంగుని ఎగిరిపోయింది. మరి కాసేపటికి గెంతుకుంటూ ఒక గోరింక వచ్చింది. గోరింక గోరింక, నువ్వేనా మా అన్నవు అని అడిగాడు అబ్బాయి. నాకేం కర్మ కాలింది నాయనా, నేను చూడు నిక్షేపంగా ఉన్నాను, నా ఒంటి మీద ఎక్కడన్నా ఒక్క పిసరు మట్టి చూపగలవా అంటూ కోపంగా ఎగిరిపోయింది గోరింక. మరి కాసేపటికి అక్కడికి ఒక పిల్లి వచ్చింది. పిల్లి పిల్లి, నువ్వేనా మా అన్నవు అన్నాడు అబ్బాయి. చాలే, మంచి మాటగాడివే, ఉదయం లేచినప్పటి నుంచి 6 సార్లు ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నాను, నువ్వు నా తమ్ముడంటే ఎవరైనా నవ్విపోతారు అంటూ పిల్లి తోకాడించుకుంటూ తన దారిని తాను పోయింది. ఇంకాసేపటికి ఇంటి ముందుగా ఒక పంది పోతూ ఉంది. దాని ఒంటి నిండా బురద అంటకట్టి ఉంది. అబ్బాయికి పందిని పలకరించి బుద్ధి అవ్వలేదు. దాన్ని చూస్తే అసహ్యం వేసింది. అబ్బాయి పలకరించకపోయినా పంది ఆగి, ఏం తమ్ముడు అని అబ్బాయిని పలకరించింది. నేను నీ తమ్ముడిని కాదు పో అన్నాడు అబ్బాయి. కాకపోవడం ఏంటి, అచ్చంగా నువ్వు నా తమ్ముడివే, మనకు పోలికలు తెలియటం లేదా, ఆ గోడ కింద చక్కని బురద ఉంది, పోయి పొరలాడదాం రా అంది పంది. చిచి, నేను బురదలో పొరలాడను అన్నాడు అబ్బాయి. ఎవరికి చెబుతావు, చూసే వాళ్ళకి కళ్ళు లేవనుకున్నావా, నాతో వచ్చావంటే నాకు పోసే కుడితిలో నీకు కూడా భాగం ఇస్తాను అంది పంది. నాకు నువ్వు వద్దు కుడితి వద్దు అంటూ అబ్బాయి ఏడవసాగాడు. ఇంతలో దేవత బయటకు వచ్చి, నీ గదంతా చక్కగా సర్దిపెట్టాను, దాన్ని పాడు చేశావంటే జాగ్రత్త, ఇంతకు నువ్వు మీ పందన్న వెంట పోతావా లేక నా వెంట లోపలికి వస్తావా అని అడిగింది. నీ వెంటే వస్తా అంటూ అబ్బాయి దేవత చేయి గట్టిగా పట్టుకున్నాడు. వెళ్ళు, కుడితి నాకే ఆదా అని గాండ్రిస్తూ పంది వెళ్ళిపోయింది.